శ్రీరెడ్డి ఆ రోజున గత 5 ఏళ్ల పాటు ఈ రోజున నన్ను క్షమించమని చెప్తుంది. మరి అంత చేసినటువంటి శ్రీరెడ్డిని క్షమించేస్తారా? మీకు ఒక విషయం చెప్తాను. పోసాని మురళీకృష్ణ అదే క్షమాపణ చెప్తాను, సిటిజన్ గా ఉంటాను. నేను ఒకటి చెప్తాను. రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు నాకు ఒకళ్ళ మీద పళ్ళ అర్జెంట్గా వెళ్ళి కత్తితో పొడిచేసా, చచ్చిపోయాడు. ఇప్పుడు నేను రియలైజ్ అయ్యా, నా కత్తి నేను తెచ్చేసుకున్నా, పోయిన ప్రాణం ఎట్లా రావాలి? మేము అనేది అదేనండి. అప్పుడు మేము అందుకే క్షమించే ఉద్దేశం మాకు లేదు. చట్టపరంగా యాక్షన్ తీసుకుంటున్నాం మేము 100%. ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో ఎలాంటి కేసులు అయితే నమోదయ్యాయో ఆ కేసుల ప్రకారం చట్టం తన పని చేసుకుంటూ వెళ్ళిద్ది. గత కాలంలో 5 ఏళ్ల కాలంలో శ్రీరెడ్డి మీ మీద ఒక సంచలన ఆరోపణ చేశారు. 3 పెళ్లి చేశాను. అదే సార్, నేను చాలా సార్లు చాలా మంది వైసీపీ వాళ్ళు ఇదే అడిగా. నాకు ఇప్పుడు 3 పెళ్లిళ్ళు చేస్తారు. అదే విషయాన్ని కాదు, మీరు ఎప్పుడైతే కొంచెం మీడియాలో కొంచెం మీడియా పరంగా వచ్చి వాయిస్ ఇస్తారో వెంటనే సడన్ గా ఈ టాపిక్ వస్తుంది. నాకు అదే నవ్వొచ్చిన విషయం ఏంటంటే, నాకు నవ్వొచ్చిన విషయం నేను చాలా మందిని క్వశ్చన్ చేశా. ఇప్పుడు నేను ఆర్థికంగా పూరు, మీరు ఎలాగో 3 పెళ్లిళ్ళు చేశారు, నాకు 3 భర్తల నుంచి 3 భరణాలు ఇప్పించి నాకు విడాకులు ఇప్పించండి, నేను ఆటోమేటిక్గా సెటిల్ అయిపోతాను ఫైనాన్షియల్గా, 3 ఎక్కడున్నారో వెతికి తీసుకురండి అని నేను చాలా మందిని క్వశ్చన్ చేశాను. ఆ విషయం ఎవరైతే దాన్ని ట్రోల్ చేస్తూ నన్ను బ్లేమ్ చేస్తూ ట్రై చేశారో శ్రీరెడ్డి, ఇంకా ఆ వీడియోని ఉపయోగించుకొని చాలా మంది నన్ను మోరల్గా దెబ్బతీయాలని చాలా మంది ట్రై చేశారు, విశ్వ ప్రయత్నాలు చేశారు. బట్ వాళ్ళకి తెలియంది ఏంటి అంటే, నాకున్నటువంటి మానసిక ధైర్యం ముందు, సమాజం పట్ల నాకున్నటువంటి చిత్తశుద్ధి ముందు, పవన్ కళ్యాణ్ గారి మీద నాకున్నటువంటి నమ్మకం ముందు ఇట్లాంటివన్నీ నాకు కేర్లోకి కూడా రావు. వెంట్రుకతో సమానం, క్లియర్గా చెప్పాలి అంటే, నా భాషలో చెప్పాలి అంటే. ఇవన్నీ వీళ్ళకి అర్థం కాక అట్లాంటి ప్రయత్నాలు చేశారు. నా జీవితం ఏంటి, నేను ఎలా పుట్టాను, ఎలా పెరిగాను, నాకు పెళ్ళిళ్ళు ఎన్నయ్యాయి, నా పిల్లలు ఎంతమంది, ఈ వివరాలు ఏంటి, నా క్యాస్ట్ ఏంటి, ఈ వివరాలు ఏంటి అనేది క్లియర్గా నా చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలకి తెలుసు, నా లోకల్ నియోజకవర్గంలో కూడా తెలుసు. ఎక్కడో ఉన్న వాళ్ళు నా మీద వీడియోలు పెడితే నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు వెనకడుగు తగ్గాలి? ఒక పోరాటంలో నాకు ఎదురయ్యే అన్ని సమస్యలను ఎదుర్కొని నేను ముందుకెళ్ళగలుగుతాను. నేను సరైన సైనికురాలిని, ఆ యుద్ధం గెలవడానికి నేను అర్హురాలిని. ఎవరో ఇట్లాంటి బుక్కా పకిరిగాళ్ళంతా వచ్చి మాట్లాడరు అని చెప్పేసి నేను వెనకడుగు వేస్తే ఆ యుద్ధానికి నేను ఎలిజిబుల్ కాదు, ఆ విజయానికి కూడా నేను ఎలిజిబుల్ కాదు. అసెంబ్లీ ఎన్నికల టైంలో జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని మీరు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అవునండి. నీ అక్రమ సంబంధం గురించి నేను మాట్లాడను అయినా రావచ్చు, నీ భార్య గురించి నేను మాట్లాడను అయినా రావచ్చు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ముమ్మాటికి కరెక్టే. వాస్తవం అంటారా జగన్మోహన్ రెడ్డి అక్రమ సంబంధం ఉన్నాయి? నాకు సంబంధం లేదండి, నేను అదే చెప్పింది. ప్రశ్నించమని చెప్పి అన్నారు కదా. వాళ్ళు అసెంబ్లీలో ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి, లోకేష్ గారి పుట్టుకల గురించి, కార్లు మార్చినట్లుగా మారుస్తారు, స్టెప్నీలు ఉన్నారు, ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తారు, ఇలాంటి సంభాషణలంతా వాళ్ళు అసెంబ్లీ వేదికగానే చేశారు. అది మేము మాట్లాడాం, వాళ్ళు మాట్లాడిన దాన్ని మేము మాట్లాడమన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా లేదా మాకు సంబంధం లేదు, ఉన్నా లేకపోతే మేము మాట్లాడాం, మహాప్రభు అసెంబ్లీకి రండి అన్నా నేను. దానికి వాళ్ళు గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుకున్నట్లుగా విపరీతం. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే, అసలు పాపం నేను ఏ మాట అనుకున్నాను, భారతిరెడ్డి గారిని పాపం బ్లేమ్ చేశారండి. నాకు సంబంధం లేదు అసలు, భారతిరెడ్డి గారు అనేది నా మైండ్ లో లేదు. ఆవిడ క్లియర్లీ నేను ఒకటే అన్నానండి, ఇదే చెప్తున్నాను ఓపెన్, ఇప్పుడు కూడా చెప్తున్నాను అదే. జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ల గురించి, ప్యాలెస్ లో ఉన్నటువంటి సంబంధాల గురించి, ప్యాలెస్ ఏతరుల గురించి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి బిడ్డల పుట్టుకల గురించి, వీటి గురించి మేము వేటి గురించి మాట్లాడము. ఎందుకంటే అక్కడ క్లియర్గా అసెంబ్లీలో అదే మాట్లాడారు గతంలో. అది మేము మాట్లాడము అన్నందుకే అంత బాధపడిపోతే నువ్వు మాట్లాడావు, మరి ఎదుటోళ్ళు ఎంత బాధపడి ఉంటారు 5 ఏళ్ల పాటు? అసెంబ్లీలో పుట్టుకల గురించి మాట్లాడారండి క్లియర్లీ. ఆయన ఎవరు, వల్లభనేని వంశీ అనుకుంటాను, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ఇంకొకటి ఎవరు, 3 క్లియర్ గా పుట్టుకల గురించి మాట్లాడారు అసెంబ్లీలో. ఎంత దారుణమైన పరిస్థితి అండి అది. ఒక ప్రజా ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక చట్ట సభలో, భవిష్యత్తు తరాలకు ప్రణాళికలు రచించాల్సినటువంటి ఒక చట్ట సభలో పుట్టుకల గురించి మాట్లాడారు. ఇంత నీచమైనటువంటి సంస్కృతి గతాలు ఏ ప్రభుత్వాలు చేయలేదు, ఇక మించి ఏ ప్రభుత్వాలు కూడా చేయవద్దు. వైసీపీకి దక్కింది ఆ ఘనతంతా కూడా. అది మేము మాట్లాడేవారు అమ్మన్నందుకు అసలు పీకేసుకున్నారండి బాబు. నాకు అర్థం కాలేదు, ఎందుకని ఇంత పిచ్చోళ్ళు అయిపోతున్నారు. మరి మీరు అన్నది మేము అనమంటే అంత బాధేస్తుంది, మరి మీరు ఎట్టన్నారా బాబు? నాకు అర్థం కాలేదు, నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. అంత పెద్ద మాట నేను అన్నానా? మరి వీళ్ళు అన్నప్పుడు ఎందుకు అంత బాధ వీళ్ళకి రాలేదు? అయ్యో తప్పన్నామే మనం అని చెప్పేసి ఎందుకు వీళ్ళు రియలైజ్ రాలేదు? మళ్ళీ ప్రెస్ మీట్లు కూడా పెట్టారు బయటకు వచ్చి ఆ విషయం మీదే. వల్లభనేని వంశీ అనే ఒక అతను, అవి వద్దులేండి ఇంక పెద్ద మాట వచ్చేసింది, అతను అసెంబ్లీలో మాట్లాడింది కాక మళ్ళీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు ఆ విషయాల గురించి. ఎంత నీచమైన సంస్కృతికి దిగజారండి మీరు. అట్లాంటి సంస్కృతి మా దగ్గర లేదు. అసెంబ్లీకి రండి, మేము రెడ్ కార్పెట్ వేస్తాము అంటే ప్రస్తావించము అంటూ ప్రస్తావించినటువంటి మాటకి మీరు అంత బాధపడితే, మీరు నిజంగా అన్నారే ఏమి, మీరు పుట్టినట్టు పుట్టలేదా? ఎన్డీఏ కూటమిల నాయకులు మీకు ఉన్నట్లు బాధలు వాళ్ళకు ఉండవా? ఆలోచనలు వాళ్ళకు ఉండవా? మీ దాకా వస్తే నొప్పి తెలిసిందా?
అందుకే రాజకీయం ఎప్పుడు రాజకీయంగానే చేయండి, మీ ఇష్టరీతిగా చేయకండి ఎవరు కూడా. అది ఇవాళ ఎన్డీఏలో కూటమిలో ఉన్న నేతలు అన్నా సరే రేపు పొద్దున ఎఫెక్ట్ డెఫినెట్గా గెలుపు మీద పడింది. కాబట్టి ఎవరు అట్లాంటి ప్రస్తావనలకు వెళ్ళకూడదు. ప్రజా ప్రయోజనాల కోసం రాజకీయాలు నడవాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు తన బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడానికి ఆరాటం తన శాఖల్లో లేదు, శాఖల పరమైనటువంటి పనుల్లో తన బ్రాండ్ చూపించుకోవడం చెప్పారు. ఇప్పటి వరకు నేను క్లియర్గా చెప్పింది అవేనండి. ప్రజలకి బ్రాండ్ కాదు అవసరం, ప్రజలకు పని అవసరం, ప్రజలకు రోడ్లు అవసరం వేస్తున్నారు, ప్రజలకు వాటర్ అవసరం వేస్తున్నారు, ప్రజలకు పంచాయతీ నిధులు అవసరం తెస్తున్నారు, ప్రజలకు అటవీ శాఖల అభివృద్ధి అవసరం చేస్తున్నారు, అటవులకు జంతు సంరక్షణ అవసరం చేస్తున్నారు. ఇవాళ ప్రతి వ్యవస్థలో కూడా ఆయన మార్క్ కన్నా కూడా వ్యవస్థ యొక్క అభివృద్ధి మార్క్ అనేది ప్రజలకు క్లియర్గా కనిపిస్తుంది. ఇంకొక శాఖ తీసుకున్నా సరే సమర్థవంతంగా చేయగలిగినటువంటి వ్యక్తి ఆయన. అట్లాంటి వ్యక్తి ఈరోజు మార్కు చూపించట్లేదు బ్రాండ్గా. పవన్ కళ్యాణ్ గారికి బ్రాండ్తో పని, ఆయనే ఒక బ్రాండ్. కొత్తగా ఇవాళ ఆయనకి బ్రాండ్ ఏంటి అసలు అర్థం కాదు. శాఖల్లో కూడా ఆయన మార్క్, బిఫోర్ పవన్ కళ్యాణ్ గారు, ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మార్క్ని 5 ఏళ్ళు ఆయన క్రియేట్ చేస్తారు. మీరు చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? వైసీపీ పక్కన రాష్ట్రంలో మహిళల మీద అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి, రోజు 3-4 మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, మానభంగాలు, హత్యలు చెప్తారు వైసీపీ వాళ్ళు. నిజంగా ఆ పరిస్థితి ఉందంటారా? ఒక మహిళగా మహిళల మీద అఘాయిత్యాలు జరగట్లేదు అనేది నేను అనను, ఎందుకంటే జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వాలు మారాయి, ఈ ప్రభుత్వం ఏదో నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది కాబట్టే జరుగుతున్నాయి అంటే అసలు ఒప్పుకోను. గత ప్రభుత్వంలో నేరం చేస్తే 5-6 సంవత్సరాలు, 4-5 సంవత్సరాలు కూడా నేరస్తులు పట్టుబడాల. బట్ ఈ ప్రభుత్వంలో నేరం చేస్తే 5-6 రోజులు. గత ప్రభుత్వం దిశ యాప్ల ద్వారా మహిళలు రక్షించు చెప్తారు. గత ప్రభుత్వం చెప్పిన మాట అది పదే కూడా ప్రచారం కూడా జరిగింది. ఎవరికి దిశ యాప్? నేను ఎక్కడ సూపర్ మార్కెట్లో పని చేసుకుంటా ఉంటే మేనేజర్గా 2 లేడీ కానిస్టేబుల్ వచ్చి నా ఫోన్లో బలవంతంగా ఇన్స్టాల్ చేసి వెళ్ళారు. దానిని యాప్ ఇన్స్టాల్ నాకు వద్దమ్మ తల్లి అన్నా కానీ వాళ్ళే బలవంతంగా ఇన్స్టాల్ చేసి వెళ్ళారు. దానివల్ల యూజ్ ఎవరికి జరిగింది నాకు అర్థం కాలేదు. అసలు దిశ పోలీస్ స్టేషన్లో పనులు జరగలేదు, దిశ యాక్ట్ అసలు అమల్లోకి రాలేదు. దిశ యాప్, దిశ యాక్ట్ ద్వారా రాష్ట్రంలో ఏ ఒక్క మహిళలపైన జరిగినటువంటి దాడికి శిక్షలు కోర్టులో ట్రయల్ జరగలేదు, దాని మీద శిక్ష పడలేదు. మరి ఇంక దానివల్ల ఉపయోగం ఏంటి? ఎవరిని రక్షించారు? కోతవేడు దూరంలో తాడేపల్లి ప్యాలెస్ కోతవేడు దూరంలో ఒక మహిళను రేప్ చేసి చంపితేనే దానికి వర్తించలేదు దిశ యాక్ట్. ఇంకా దేని మీద పనిచేశారు వాళ్ళు? ఆ రోజు కనీసం ఒక హోమ్ మినిస్టర్ సరిగ్గా పనిచేయలేదు, ఒక డిఎస్పీ కానీ, ఒక డీసీపీ కానీ, ఒక ఐజీ కానీ ఏ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైమ్ గురించి మీటింగ్లు పెట్టి ప్రస్తావించి మాట్లాడలేదు. ప్రతిదానికి సజ్జల రామకృష్ణారెడ్డి లేదంటే కమ్మ సామాజిక వర్గాన్ని విమర్శించాల్సి వస్తేనేమో కొడాలి నాని, కాపు సామాజిక వర్గాన్ని విమర్శించాల్సి వస్తేనేమో పేరుని నాని, ఇంకేదైనా ఉద్యోగపరంగా ఏది పడితే అది మాట్లాడాలనుకుంటేనేమో గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు వీళ్ళు వచ్చి మాట్లాడారు తప్ప ఏ రోజు కూడా వ్యవస్థలు మాట్లాడిన సిచ్యువేషన్ లేదు వైసీపీ టైంలో. మనం ఇవాళ ఎందుకు దాని గురించి ప్రస్తావించుకోవాలి? అనవసరంగా కళ్ళకు కనిపించింది కాబట్టి ప్రజలు పక్కన పెట్టేశారు. ఇవాళ హోమ్ మినిస్టర్ సవ్యంగా తను శక్తి సమర్థవంతంగా పనిచేస్తుంది, ఆవిడకి 100% రైట్స్ ఇచ్చి స్వేచ్ఛగా వదిలేశారు. ఆవిడకి పవర్స్ ఇచ్చేసి మా గవర్నమెంట్ ప్రతి చోట శిక్ష కంట్రోల్ చేయబడుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మెయిన్లీ ఉద్యోగాలు లేకపోవడం మూలంగా బలార్దుర్గా తిరిగే బ్యాచ్లు ఎక్కువ ఉండడం మూలంగా ఇట్లాంటి క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. రెండోది గంజాయి, డ్రగ్స్, ఈ మాదక ద్రవ్యాల విచక్షణ కోల్పోయి ఇట్లాంటి దాడులు తెగబడుతూ ఉంటారు. వాటి మీద పూర్తిగా ఈరోజు ఈగల్ అనే ఒక టీంని పెట్టేసి స్పెషల్ పోలీస్ని దానికి ఇచ్చేసే ఈగల్ టీంకి అదొక వ్యవస్థను నెలకొల్పి దాని ద్వారా ఈ డ్రగ్స్, గంజాయి వీటన్నింటి కంట్రోల్కి ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. ఆల్రెడీ సక్సెస్ అయి చూపిస్తుంది కూడా. గంజాయి కూడా ఈ మధ్యకాలంలో కాలేజీలో ఎక్కువ పెరిగిపోయింది విపరీతంగా. గత ప్రభుత్వంలో నేను చాలా ఇన్సిడెంట్స్లో నేను ప్రత్యక్ష సాక్షిని. గంజాయి తాగుతున్నారని చెప్పేసి ఇక్కడ ఫోన్లు చేస్తే పోలీస్ యంత్రాంగం మాట్లాడే మాటలు ఏంటంటే దిగిన తర్వాత ఫోన్ చేయండి, తెల్లారి వచ్చి తీసుకెళ్తామనేవాళ్ళు. ఎందుకంటే ఆ టైంలో బట్టకొస్తే వాడు ఏం చేసుకుంటే మా మీదకి వచ్చింది అంటారు. తెల్లారి ఫోన్ చేస్తే ఇప్పుడు తాగట్లేదు కదండి మేము చెప్తాంలే ఏ ఏరియా అడ్రస్ మాకు పంపించండి అనేవాళ్ళు అయిపోయేది. రెండోది కాలేజీల దగ్గర పిల్లలకి గంజాయి సప్లై కాలేజీలోని కొన్ని చోట్ల కొంతమంది వెళ్ళి అమ్మేవాళ్ళు. దాన్ని తాగుతుంటే తల్లిదండ్రులకేమో హాస్టల్లో ఉన్న పిల్లల విషయాలు తెలియదు, తోటి పిల్లలు ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు వచ్చి కంప్లైంట్లు చేసేవాళ్ళు మాకు. మేము వెళ్ళి కాలేజీ యంత్రాంగానికి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు మళ్ళీ రివర్స్లో ఎవడైతే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాడి మీద యాక్షన్ తీసుకునేవాళ్ళు. ఎందుకు? ఈ గంజాయి అమ్ముతున్న విషయం బయటకు పంపించింది వాడే కాబట్టి. లోకల్గా ఏం జరిగినా మాకు ఇబ్బంది లేదు, బయటికి వెళ్తేనే మా కాలేజీలకు ఇబ్బంది కదా అన్నట్టుగా తాగేవాడి మీద ఏమి యాక్షన్ తీసుకోకుండా మాకు చెప్పేవాడి మీద యాక్షన్ తీసుకున్న సందర్భాలు మేము చాలా చూసాము. ఇట్లాంటి ఎన్నో ఇన్సిడెంట్స్. దీనికి వెనకాల కొమ్ము కాసింది వైసీపీ యంత్రాంగం. ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలే గంజాయి అమ్మారు వైసీపీ. అధికారం వచ్చింది కూటమి ప్రభుత్వం కదా, మార్పు లేదు కదా, అప్పటికిప్పుడు మార్పు రాలేదు. ఈ రోజు కాలేజీల్లో ఇంజనీరింగ్ కాలేజీల వద్ద అన్ని చోట్ల కూడా గంజాయి అనేది సరఫరా అవుతుంది. మీరు ఒక విషయం గమనించారో లేదో, ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున హై స్కూల్ ఏజ్ నుంచి 6th క్లాస్ ఏజ్ నుంచి
బీటెక్ ఇంజనీరింగ్ కాలేజీల వరకు ప్రతి కాలేజీలో ప్రతి స్కూల్లో డైరెక్ట్గా ఆ జిల్లా ఎస్పీలు, ఆ సర్కిల్ సిఐలు, డిఐజీలు, డిఎస్పీలు వెళ్ళి ప్రతి కాలేజీలో ఒక అవగాహన కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నెలకొల్పుతున్నారు. దీనికి పర్టికులర్గా టీచర్స్, పేరెంట్స్, పోలీస్ డిపార్ట్మెంటు, మానసిక వైద్య నిపుణులు, పిల్లల మహిళా కౌన్సిలర్స్ అందరూ వెళ్ళి క్లియర్గా వాటిలో పాల్గొంటున్నాం. నేను కూడా చాలా కార్యక్రమాలకు పాల్గొన్నాను. నేను కూడా చాలా మందికి మోటివేషన్గా ఇలా ఉంటుంది, మీరు ఇట్లా చేయొద్దని చెప్పి చెప్పడం జరిగింది. ఇట్లాంటి కింది స్థాయి నుంచి తప్పు జరగకుండా మంచిదారి వైపు మళ్ళేలాగా ఒక అవగాహన కార్యక్రమాలు అనేవి గత ప్రభుత్వంలో ఎప్పుడు జరిగాయి. అలవాటు పడ్డవాడిని కంట్రోల్ చేయడానికి చాలా కష్టం, కానీ ఆ అలవాటు వైపు పోకుండా చేయడం చాలా ఈజీ. ప్రభుత్వం ఆ మార్గం ఎంచుకొని స్కూల్ స్థాయి నుంచి ఆ దిశలో వెళుతోంది కాబట్టి ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ సంవత్సరం 100% సక్సెస్ఫుల్ రిజల్ట్ ఈ గవర్నమెంట్ చూసింది, మా ఎన్డీఏ గవర్నమెంట్. అప్పటి వరకు కొంచెం ఓపిక్గా వెయిట్ చేసినటువంటి బాధ్యత మన దగ్గర ఉంది. ఈలోపు క్రైమ్ అనేది జరగకుండా కంట్రోల్ చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది.